డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేస్తామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటికే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారంలో పీఏసీఎస్ సహకార పరపతి సంఘం గోదాంను మంత్రి ప్రారంభించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. వారిని మరింత బలోపేతం చేస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో పెద్ద రైస్ మిల్లులతో పాటు పెద్ద గోదాములు కూడా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. అంటే రైతు ఏదైతే ధాన్యం పండిస్తున్నాడో ఆ పండించిన ధాన్యం మిల్లర్ల దగ్గరికి పోయినప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది ఉండొద్దు అని ప్రభుత్వ పక్షాన్ని ఈ డ్వాక్రా మహిళలను ఎంకరేజ్ చేసి వాళ్ళని కోటేశ్వరులు చేసే దాంట్లో భాగంగా, వాళ్ళ తనిఖీలు చేసే దాంట్లో భాగంగా రైతన్నలకు ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఈ రైస్ మిల్లులతో పాటు పెద్ద ఎత్తున గోదాములకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈనాడు పయనిస్తుంది. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటి, ఆనాటి ప్రభుత్వం ఏదో లంకె బిందెలు ఉన్నాయి, లంకె బిందెలు ఉంచి మిగతాది ఖర్చు చేసిపోయారని మేము అనుకున్నాం. కానీ ఆ బిందెలు చూస్తే బిందెలలో ఏమీ లేదు, మట్టి నింపి ఇది లంకె బిందెలు అనుకోండి అని ఆనాటి ప్రభుత్వం మనకు వదిలేసిపోయింది. అయినా మాట తప్ప ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో ఏదైనా చేయలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలని క్షమాపణ అడుగుతాం.